హలో అండి, ఈరోజు రెసిపీ సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటారన్నమాట మన భాషలో. సో నేను రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసి మీరు కూడా ట్రై చేయండి. మీడియం సైజ్ మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళలోని కొంచెం సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి. బాగా ములిగేదాకా నానబెట్టుకోవాలి. ఈ లోపు అది మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ఇంకా కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని కసూరి మేతి బాగా అయితే రఫ్ చేసి వేసుకోవాలి. లేదంటే లాస్ట్లోనే తీగల్లాగా అవి కాళ్ళు ఉండిపోతాయి. సో బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అందులోని నానబెట్టుకున్న సోయా చంక్స్ మనం బాగా పిండుకోవాలి. వాటర్ అంతా కూడా పిండేసుకొని వాటిని అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు వేడి నీళ్ళు చేయి కాలుతుందని చెప్పి నేను ఒకటి వేసుకుంటున్నాను. మీరు కొంచెం చల్లార్చుకొని అవి అయితే వేసుకొని బాగా అంటే ప్రెస్ పెడుతున్నట్టు బాగా అయితే కలిపేసుకోవాలి. అవి బాగా పీల్చుకోవాలన్నమాట. సో నేను ఈలోపు ఉల్లిపాయలు, కాజు, టమాటాలు, అలాగే వెల్లుల్లిపాయలు బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకున్నాను. దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. సో నేను ఇంక వేయలేదు, మర్చిపోయాను. సో ఒక స్పూన్ జీలకర్ర వేసి 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమం అంతా అందులో వేసేసుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేరేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అవి బాగా వేగిపోయాక మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అయితే ఆ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోని బాగా వేగిపోయాక సరిపోయే అంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు. కొంచెం సరిపడా కొంచెం గ్రేవీ వచ్చేటట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఇదైతే చపాతీల్లోకి, పుల్కాల్లోకి, రోటీలోకి అండ్ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. వీటికన్నా చపాతీల్లోకి అయితే చాలా బెస్ట్ కర్రీ అని అయితే మాత్రం చెప్పచ్చు. లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ కసూరి మెత్తి వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా నైబర్స్కి నేనైతే ఈ కర్రీ ఇచ్చాను నిన్న. సో వాళ్ళైతే టేస్ట్ అయితే అదిరిపోయింది. రెసిపీ అయితే కావాలని అడిగారు. సో వాళ్ళకి తెలియదు నా ఛానల్ కోసం, నేనైతే ఛానల్ కోసం చెప్పాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్.